ఎందుకు అంటే కిచకిచలాడి గొణిగే మంత్రజ్ఞుల యొద్ద విచారణ చేయడానికి పరిగెడతారని చాలామంది. నువ్వు దేవుని బిడ్డవని చెప్పినప్పుడు, నువ్వు దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర పరిగెడుతున్నావా? జ్యోతిష్కుల దగ్గర పరిగెడుతున్నావా? నేను మొన్న ఏదో హైదరాబాద్లో చిన్న పని మీద అక్కడ సెక్రటేరియట్ దగ్గర కారులో వెళ్తుంటే ఒక రోడ్డు అంతా కూడా చిలక జ్యోతిష్కులు చెప్పేవాళ్ళు కూర్చుని ఉన్నారు. వాళ్ళ ముందు యవనస్తులు బోర్లు తీరి నిలబడి వాళ్ళు జ్యోతిష్కులు చెప్పుకుంటున్నారు. రామ్మ చిలకమ్మ అంటే అది లోపల నుండి బయటకు వచ్చి ఏదో పేక మొక్క తీయగానే అది వాళ్ళ చేతిలో చూపించి వాళ్ళకి ఏదో చెప్పేస్తున్నాడు. యవనస్తులు అనగానే మోస్ట్ యంగ్ పీపుల్కి ఉన్న అవసరం ఏంటంటే, నేను పలానా అబ్బాయిని ప్రేమిస్తున్నాను, మా ఇద్దరికి పెళ్ళవుద్దా లేదా చిలకమ్మ చెప్పమ్మా అంటే ఇప్పుడు అదేదో చెప్పాలన్నమాట. ఇప్పుడు వాడు అది చెప్పి ఇది చెప్పి పావు గంట 20 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి డబ్బులు లాగేసి చెప్పేది ఏముండదు అక్కడ. నువ్వు ట్రై చేయి అవుతుంది అంటాడు అంతే. ఇలాంటివన్నీ కూడా మనుషులు పరిగెత్తడానికి కారణాలు ఏంటంటే ఏదో తెలుసుకుందామని. లిజన్ టు మీ, నువ్వు దేవుని బిడ్డవైతే ఏ పరిస్థితి అయినా సరే నువ్వు దేవుని పాదాల దగ్గర మాత్రమే, ఆయన దగ్గర మాత్రమే. ఎందుకంటే యేసే మన ఆశ్రయం. హల్లెలూయా. ఆకాశము క్రింద భూమి మీద ఇయ్యబడిన ఏ నామము కూడా యేసే నామంతో ఏమి లేదో, సాటి లేదో. ప్రమాణ వాక్యము అన్నాడు. అందుని బట్టి ఆ మాట వాడుతూ